సో ఇప్పుడు వీడియో మీ దాకా వచ్చి ఉంటుంది, వైరల్ అయిన వీడియో. గ్యాస్ పైప్ లాగంగానే కంగారు పరిగెత్తడం, బ్లాస్ట్ అవ్వడం. సో దాని ప్రధాన రీజన్ ఏంటి సార్? ఏం లేదండి, అందరూ ఈరోజు రేపు ఫైర్ని లైట్గా తీసుకుంటారు. ఏదన్నా ఫైర్ అయితే మటుకి ప్యానిక్ అయిపోయి ఆ గ్యాస్ సిలిండర్ వదిలేయడం కానీ, అక్కడ చిన్న ఫైర్ వస్తే చిన్న ఫైర్ని కంట్రోల్ చేయాలనే విషయాన్ని కూడా వదిలేసి బయట పరిగెట్టుకు రావడం జరుగుతుంది. అది పెద్ద ఫైర్ అవుతుంది, దాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు ఫైర్ ప్రాథమికంగా 5 మినిట్స్లో కనుక మనం ఫైర్ని కంట్రోల్ చేయగలిగితే కనుక ఆ ఫైర్ మనతో పూర్తిగా కంట్రోల్ అవుతుంది. అదర్వైజ్ అది పెద్దదైపోయి మొత్తం ఇల్లంతా కాలిపోయి పెద్ద ఫైర్ అయ్యే వరకు పరిస్థితి వస్తుందన్నమాట. దీనికి ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటంటే అవగాహన లేకపోవడమే. ఏమిటంటే వంట గృహిణులు ముఖ్యంగా గ్యాస్ ఫైర్ అయిందంటే చాలు బ్లాస్ట్ అయిపోతుంది బండ అన్న వీలోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ గ్యాస్ ఫైర్ అని చెప్పు బండ ఫైర్ కాదు. దానికి ఎక్స్టర్నల్ టెంపరేచర్ ఏదైతే ఉందో ఎక్స్టర్నల్ టెంపరేచర్ వచ్చి తగిలినప్పుడే కనుక అది ఫైర్ అవుతుంది. సర్టెన్ టెంపరేచర్ డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చినప్పుడే తప్ప అది ఫైర్ అవుతుంది తప్ప మీకు ఫైర్ ఇది ఎంతసేపు ఇది గ్యాస్ ఫైర్ అయినప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, దానికి భయపడడం అవసరం లేదు, పేలదు. ప్రాక్టికల్గా చేసి సార్ మీ దగ్గర ధైర్యంగా ఉంటుంది. ఇదే బయట జరిగితే నేను భయపడిపోతా. బట్ ఎలా ఉంటుంది సార్? అంటే మీరు చాలా ధైర్యంగా దీన్ని ఎదురిస్తున్నారు, చాలా ఈజీగా దీన్ని ఆర్పేయచ్చు అని చెప్తున్నారు. ఒకసారి ప్రేక్షకుల కోసం చూపించండి. ఒకసారి ఏం లేదండి, వాళ్ళది ఇందాక చూశారు కదా, ఆవిడ ఏమేం చేసిందంటే గ్యాస్ సిలిండర్ తీసుకొస్తున్నాడు బస్ ఐ థింక్ ఇది ఓపెన్ అయింది. అలా ఓపెన్ అయినప్పుడు అది ప్రెజర్ తోటి కొట్టుకుందన్నమాట. గ్యాస్ ఫుల్ ఆఫ్ ప్రెజర్ ఉన్నప్పుడు అలా వస్తూ ఉంటుంది. సో దానివల్ల ప్రాబ్లం లేదు. అప్పుడు ఏం చేయాలంటే ఆవిడ జస్ట్ నాపుని కదా అలా కట్టేసి ఉంటే కనుక ఆగిపోయేది. ఆ ఒక్క పని చేయాలనే ఐడియా ఆవిడకి రాలేదు కాబట్టి అక్కడ ప్రమాదం సంభవించింది. ఉదాహరణకి అదే కనుక మన ఫైర్కి అదేమి ఏంటంటే అలా లీక్ అయిపోయి ఎప్పుడైతే లీక్ అవుతుందని ఆ అమ్మాయి వదిలేసేసి బయటకు వచ్చేసిందో ఆ గ్యాస్ మొత్తం లీక్ అయిపోయి మొత్తం ఇల్లంతా వ్యాపించేసింది. ఎప్పుడైతే వ్యాపించిందో అక్కడ వంటగదిలో నుంచి మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, వంటగదిలో నుంచి స్పార్క్ తీసుకుంది. వంటగదిలోని స్పార్క్ని తీసుకుని ఒక్కసారి ఏదైతే గ్యాస్ స్ప్రెడ్ అయి ఉందో ఆ ఇంట్లో అంతా అదంతా మండిందనమాట. అదర్వైజ్ మీకు సిలిండర్ బ్లాస్ట్ కాలేదు ఎక్కడ. సో ఓపెన్ అయిన ఎయిర్లో కలిసిపోయినటువంటి గ్యాస్ ఏదైతే ఉందో అది మట్టికి ఫైర్ అయిందనమాట.